సినిమాకి డైరెక్టర్ని. బ్యానరు నవకళ, సినిమా పేరు కత్రినా కరీనా మధ్యలో కమల్ హాసన్. ఈ సినిమా మేము చాలా అవస్థలు పడి గందరగోళం అయ్యి చాలా ఇబ్బందులు పడి మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాము. ఎందుకోసమంటే ఈ సినిమాలో మేము ఆల్రెడీ 2 హీరోలు పెట్టాం ఫస్ట్. ఇంతకు ముందు ఒక హీరో ఫెసిలిటీస్ ప్రాబ్లం వల్ల అంటే 4 రోజులు షూటింగ్ జరిగితే ఆగిపోవడం జరిగింది. తర్వాత ఇంకొక హీరోతో 16 రోజులు షూటింగ్ చేశాము. అతను కూడా ఫెసిలిటీస్ విషయంలోనే అది ఇది అని అంటే ముందు మాట్లాడుకున్నాం, అన్ని పద్ధతిగా మాట్లాడుకుని అన్నీ అయింది. తర్వాత అతను కూడా మరి అతను ఆబ్లిగేషన్స్ రకరకాల ఇష్యూలు వచ్చేసరికి మళ్ళీ తట్టుకోలేమని చెప్పేసి 16 రోజులు షూటింగ్ చేసి అదంతా వెర్షన్ పక్కన పెట్టడం జరిగింది. ఫైనల్గా శశాంక్ మౌళి అనే ఆయన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఈ క్రమంలో చాలా టైం అయిపోయింది, చాలా అమౌంట్ కూడా కిల్ అయిపోయాము. అటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఫైనల్గా ఇప్పుడు అనుకున్న ఆర్టిస్టులతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా కంప్లీట్ చేసి మేము సెన్సార్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు అక్కడ భయంకరమైన చుక్కలు కనిపించాయండి. జనరల్గా హేలీతో ఒక చుక్క 75 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందంట, కానీ మాకు సెన్సార్ వాళ్ళు 2 వెర్షన్స్లో 2 హేలీలు చూపించారు ఒకే ఇయర్లో. ఎట్లాగంటే ఫస్ట్ ఈసీకి మేము సబ్మిట్ చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ ఈసీలో ఆఫీసరు 4 మెంబర్స్ సినిమా చూశారు. చూసిన తర్వాత పిలిచారు, మాట్లాడారు. మీ సినిమా సెన్సార్ రిజెక్ట్ చేస్తున్నామండి అన్నారు. కారణం ఏంటని నేను అడిగాను. అడిగితే అందరికీ తెలిసిన కారణమే అన్నారు ఆయన. అదే ఏంటండి అని అంటే అదేంటి అందరికీ తెలిసిన కారణమే అన్నారు మళ్ళీ ఆయన. ఆ కారణం ఏంటో నాకైతే తెలియలే మరి. అంతలో ఒక మెంబర్, ఒక లేడీ, ఒక ఆమె కలగజేసుకుని అసలు ఈ సీన్స్ ఏమిటి, ఈ సీన్స్లో ఈ డైలాగ్స్ ఏంటి, అసలు ఎంత ఇబ్బంది అండి సినిమా చుట్టూ, ఎంత కష్టమైపోయింది అందామె. మేమేమన్నా సజెషన్స్ ఏమన్నా తీసుకోవాలో తెలీదు. ఫైనల్గా అట్లా చెప్పేశారు, బయటకు వచ్చాము. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ఈసీ నుంచి ఆర్సీకి సబ్మిట్ చేశాము. వాళ్ళు ఒక 15 రోజుల తర్వాత వీలు చూసుకుని సినిమా చూశారు. 8 మెంబర్స్ చైర్మన్. వాళ్ళు కూడా అయిన తర్వాత పిలిచారు. వెళ్ళి కూర్చుని ఏమిటండి ఈ విషయం అని అంటే వాళ్ళు ఈసీలో లాగానే ఆర్సీలో కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేస్తున్నామండి అన్నారు. కారణం ఏంటి అంటే మీరు ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోండి అని ఒక మాట చెప్పి క్లోజ్ చేశారు వాళ్ళు. ఇక మాకు అనిపించింది మేము ఇంత సెన్సార్ వాళ్ళకి ఇంత దారుణమైన ఫీల్ కలిగిన సినిమా తీసామా అని మాలో మేము తర్కించుకోవడం అయింది. చాలా బాధపడ్డాము. ఫర్దర్ స్టెప్ ఏంటంటే అసలు మాకు ఇంకా అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి ఏంటనేది కూడా అర్థం కాల. ఇక తర్వాత దీనిపైన ఒక ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది ఢిల్లీలో అని తెలిసింది. అయితే ఉంది కానివ్వండి, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఈ సరౌండింగ్ ఉన్న చోటే మనకి ఇక్కడ ఆన్సర్ రాకపోతే ఇక ఎక్కడో ఢిల్లీలో మనకు తెలియని చోటకి వెళ్ళి సెన్సార్ కోసం వెళ్తే అక్కడ మనం ఏం చేయగలుగుతాము, భాష కానీ ఏరియా మనకు తెలియని ప్రాంతం అని చెప్పి అనుకున్నాము. ఇక ఓవరాల్గా మాకు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో సిస్టమ్ ప్రకారం 1 by 1 అనుకున్నట్లుగా ఆర్సీ నుంచి ట్రిబ్యునల్కి వెళ్ళడానికి ప్లాన్ చేశాము. దాని ప్రకారం ఒక సబ్ టైటిల్స్, స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్, టెక్నికల్ యాసెప్టివ్స్ ఇదంతా కలుపుకుని ఒక 1 month టైం పట్టేసింది. అయిపోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళి సబ్మిట్ చేస్తే ఆఫ్టర్ 60 days సబ్మిట్ చేసిన తర్వాత 60 రోజులకి వాళ్ళు సినిమా చూశారు. చూసే ముందే కొంచెం మాట్లాడటం కూడా జరిగింది. నేను ఈ సినిమా చేయటానికి కారణాలు అవన్నీ కూడా ఉద్దేశాలు చెప్పాను, ఈ కథ చేయటానికి కారణాలు అవన్నీ చెప్పాను. ఫైనల్గా సినిమా చూసిన తర్వాత వాళ్ళు క్లియర్ సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా 1 week రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. 1 week వాళ్ళు క్లియర్ చేస్తూ సర్టిఫికేట్ ఇస్తూ వితౌట్ కట్తో సినిమా సెన్సార్ అయిందండి. ఈ ప్రాసెస్ ఈసీ ఆర్సీ ట్రిబ్యునల్ వరకు ఇలా జరిగింది. ఇదంతా దరిదాపుగా మాకు ఒక 6 months టైం పట్టేసింది. నెంబర్ ఆఫ్ అమౌంట్కి చాలా అయిపోయింది. అయిన తర్వాత మేము ఫ్రీ అయ్యాం కానివ్వండి. వాళ్ళు చెప్పిన మాటలు అయితే కనుక మాకు చాలా బాధ కలిగించే, మా టైం కిల్ అయింది, మా అమౌంట్ కూడా కిల్ అయింది. ఏమన్నారంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో, ఈసీలో మాకు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో నైతిక విలువలు, సభ్యతా సంస్కారాలకు విరుద్ధంగా తీసిన చిత్రం, తర్వాత ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఉన్న చిత్రం, ప్రేక్షకులలో లైంగికోత్సాహాన్ని కలిగించే చిత్రం అని చెప్పి వాళ్ళు అన్నారు. మేమెవరమండి లక్షలు ఖర్చు పెట్టి ఒకరిని కించపరచడానికి సినిమా తీయటాకిను, ఇంకొకళ్ళు ఉత్సాహాలు కలిగించి సినిమా తీయటానికి, అసలు లైంగిక ఉత్సాహాలు కలిగించడానికి సినిమా 60 లక్షలు పెట్టి 70 లక్షలు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదు. అయినా ఎవరి ఉత్సాహాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ విషయం ప్రత్యేక మనం ఎవరు ఉత్సాహాలు కలిగించాల్సిన అవసరం లేదు. ఆ ఇండియా పాపులేషన్ చూస్తేనే మన ఉత్సాహాలు ఏంటో మనకు తెలుస్తుంటాయి. అలా చేయటం జరిగింది వాళ్ళు. తర్వాత ఇక మేము టోటల్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ అంత అయిన తర్వాత యూఏ సర్టిఫికేట్ కోసం, ఛానల్ టెలికాస్ట్ కోసం మళ్ళీ నేను సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ సినిమా యూఏ కోసం చూసి కూడా ఈ సినిమాను మళ్ళీ సేమ్ పాత పద్ధతిలోనే ఇంత ఢిల్లీ వెళ్ళొచ్చి ఇంత గందరగోళం అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ సినిమాను కూడా ఛానల్ టెలికాస్ట్ కూడా కుదరదు, మళ్ళీ మేము ఏనే ఇస్తున్నాం దీనికని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చారు, యూఏ మాత్రం ఇవ్వలేదు. మరి ఇట్లా సిస్టమ్ ప్రకారం ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేము సిస్టమ్ ప్రకారం 1 by 1 వెళ్ళాము. ఏమన్నా మరి దౌర్జన్యాలు, రాస్తారోకో ఇలాంటివి ఏమన్నా చేస్తే మరి సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తారేమో. అవైతే మాకు ఆ పరిస్థితులు లేవు. మరి అలా చేయటం జరిగిందండి. అయినా సెన్సార్ వాళ్ళు వీళ్ళు
నియమ నిబంధనలు అనేవి జనరల్గా మనమంతా ఒకే చట్టం పరిధిలో ఉన్నాయి దేశం మొత్తం మీద. సెన్సార్ అనే నిబంధనలు అనేవి కూడా టోటల్గా ఓవరాల్ కంట్రీ మొత్తం ఒకే కండిషన్స్లో ఉంటాయి. హిందీకి ఒక రకము, తమిళకి ఒక రకం, కన్నడకు ఒక రకం, మలయాళంకి ఒక రకం, తెలుగు ఒక రకం అయితే ఉండదు. నాకు తెలియని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు ఈ 2 వెర్షన్స్ వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు ఒబే చేయగలిగారు, వాళ్ళు సర్టిఫికేట్ ఎలా ఇవ్వగలిగారు? ఇదే నిబంధనల ప్రకారం వాళ్ళు చూశారు కదా. నిబంధనలన్నీ ఒకే రకంగా ఉంటే మరి మాకు సర్టిఫికేట్ రావాల్సిన అవసరం లేదు కదా. వచ్చింది అంటే ఒక రకంగా ఇక్కడ సెన్సార్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ నిర్ణయాలు తప్పుగా తీసుకున్నారనే విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. వీళ్ళు తప్పు చేసిన వాళ్ళతో సమానం. ఒక రకంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పేజీలు రిపోర్ట్లు రాసేసి ఈ సెన్సార్ మెంబర్స్ జనరల్గా రోజు వాళ్ళకి ఇంట్లో ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్, హెడేక్స్ ఉంటే ఆ ఫీలింగులతో కనుక ఆ రోజు కనుక సినిమా సెన్సార్కి వస్తే ఆ రోజు ఎవరి సినిమా సెన్సార్ అంటే వాళ్ళు బలైపోయినట్లే లెక్క. మా పరిస్థితి అలా జరిగింది. వాళ్ళ పర్సనల్ మూడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మా సినిమా మీద ప్రజెంట్ చేసినట్టున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేజీలు రాశారు. బహుశా వీళ్ళంతా చదువుకునేటప్పుడు హోంవర్క్, క్లాస్ వర్క్ సరిగ్గా చేయలేదేమో. ఈ పేజీలు మా సినిమాల మీద రిపోర్ట్లు రాయించేశారు. ఎన్నో ఓవరాల్గా అయితే అక్కడ అట్లా క్లియర్ అయిందండి. ఇంకపోతే ఈ నిబంధనలు నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఈ సెన్సార్ మేము పైకి వెళ్ళి సెన్సార్ తెచ్చుకున్నాము, కింద వెర్షన్స్ ఇద్దరు కూడా తప్పు చేశారని అర్థమైంది. వీళ్ళ కండిషన్స్ వీళ్ళు మీరు తప్పు చేశారు, ఒప్పు చేశారని అడిగే వాళ్ళు అయితే ఎవరో కనిపించాలి. మేము సినిమా రాంగ్గా తీసామని మా మీద అయితే వీళ్ళు పనిష్మెంట్లు చేశారు. కానీ మరి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పు ఒప్పు అనేది ఎవరో తేల్చడం లేదు. ఒక రకంగా వీళ్ళు తప్పు చేశారని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ నేనేమంటానంటే, పై స్థాయిలో ఒకసారి సినిమా సెన్సార్ అయిందంటే కనుక కింద స్థాయిలో ఎవరైతే ఆ సినిమా సెన్సార్ చేశారో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళగా ప్రూవ్ అయ్యారు కనుక వాళ్ళకు కూడా కొన్ని రకమైన శిక్షలు ఉండాలి. అలాంటివి ఉంటేనే సెన్సార్ మెంబర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు కంట్రోల్లో ఉండి సినిమాలు చూడగలుగుతారు. మాలాంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా నెలలు డబ్బులు వృధా కాకుండా జరగడం వీలేదు. కంపల్సరీ వాళ్ళకి తప్పు చేశారంటే వాళ్ళకి శిక్షలు ఉండాలి వాళ్ళకు కూడా. అప్పుడు వాళ్ళు కంట్రోల్ పెట్టుకుని నిర్ణయాలు తీసుకోగలుగుతారు కదా. లేకపోతే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారు, వాడైతే ఏమైంది వీడైతే ఏమైందని. ఇవి కూడా ఎక్కువగా జరిగేదన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. చిన్న సినిమాల మీద ఇలాంటివి జరుగుతుంటాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మాట్లాడలేరు, ఏమీ చేయలేరు కనుక రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు ఏ పద్ధతిలో కావాలో ఆ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి బాగానే జరుగుతుంది. నా ఉద్దేశం అయితే ఒకటేనండి, వీళ్ళు సెన్సార్ వాళ్ళు సినిమాలకు ఒక రకంగా ఉరి శిక్షలు వేస్తున్నారు. ఏ రకంగా అంటే రిజెక్టెడ్ సినిమా, రిఫ్యూజల్ సర్టిఫికేట్, ఈ పదాలు ఏంటండి? అలా చేసే సినిమాలు ఎక్కడ బయటకు వస్తాయండి? ఉరి శిక్షలు అనాలి. ఎందుకోసమంటే నాకు ఈసీలో సినిమా రిజెక్టెడ్ అన్నారు, ఆర్సీలో కూడా రిఫ్యూజల్ అనేది చేశారు. ఒక రకంగా ఉరి శిక్ష పడిపోయింది సినిమాకి. సపోజ్ బయట ట్రిబ్యునల్ అనేది లేదనుకోండి, నా సినిమా ఎట్లా ముందుకెళ్ళేదండి? అక్కడ ఆగిపోయేది. అంటే మేము సినిమా మూల పెట్టుకుని కూర్చోవాలి. సినిమా అనేదానికి చూసి నిజంగా అభ్యంతరాలు ఏమన్నా కనుక నిర్మాణాత్మకంగా కొన్ని వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోతే ఆ కట్స్ ఇవ్వండి. మీకున్న పరిధులు అయితే లేదా యూపీఏ లేదా ఏ సర్టిఫికేట్ అని ఇస్తారు. చూసేవాళ్ళు ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇది మనకు సంబంధించిన సర్టిఫికేట్, ఇది మనమే చూద్దాము, ఇది మనది, మనం వెళ్ళకూడదని ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. సినిమా చూసే వాళ్ళకి అన్నీ తెలుసండి, ఏది చూడాలో ఏది చూడకూడదని. ఎన్నో సినిమాలు అడల్ట్ మూవీస్ ఏ సర్టిఫికేట్ సినిమాలు వచ్చినాయి. ఆ సినిమా హాల్కి ఏ అమ్మాయి కూడా రోజు టికెట్ తీసుకుని దారి తప్పి సినిమా హాల్లోకి వెళ్ళిపోయిన సంఘటనలు ఇక్కడ లేవు. ఊర్లో ఉన్న పల్లెటూరులో వాళ్ళు చదువులేని అమ్మాయిలకు వాళ్ళకు కూడా తెలుసండి, మనం ఈ సినిమా మనది కాదు, మనం వెళ్ళకూడదనే విషయం. అలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు జనరల్గా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే మిగతా వాళ్ళు ఎందుకు వెళ్తారు, ఎందుకు బాధపడతారండి? అలా జరిగేది కదా. కానీ వీళ్ళైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇలా నిర్ణయాలు తీసేసుకున్నారు. అయినా 2 గంటల సినిమా ఎఫెక్షన్ అనేది, ఎమోషన్ అనేది ఆ 2 గంటల ప్లేలోనే ఆ విషయం అక్కడ చూసి జనాలు థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అది మర్చిపోయి బయటకు వచ్చేసారండి. ఆ ఫీల్ అంతా డోర్ బయటకు వచ్చేటప్పుడు ఆ డోర్ దగ్గర వదిలేసి హాల్లో నుంచి బయటకు వచ్చేస్తారు. సినిమాలో చూసిన ఎమోషన్స్ అన్ని బయట ప్రజెంటేషన్లోకి చేయరు. అలాగే లోపల ఉన్న దేవుని సినిమాలో దాడులు చేసే సంఘటనలు జరిగితే అవన్నీ చూసేసి సినిమాలో ఉన్న థియేటర్లో ఉన్న వేరే వాళ్ళ మీద దాడులు చేయరు. అలాగే వేరే ఇంకా రొమాంటిక్ సీన్స్ ఉంటే అవి చూసేసి వేరే వాళ్ళ మీద పడిపోయి దాడులు చేసే పరిస్థితి. అలాంటివి ఏం చేయాలి, ఒకరి మీద ఒకరు పడిపోవడం జరిగింది. ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయి. సినిమాలు చూసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు నిర్ణయం ఉంటుంది, వాళ్ళకి వ్యవహారాలు చేయొచ్చు. సపోజ్ రాకెట్ సినిమాలు చూసి నిజంగా చెడిపోతారు, సినిమాలు చూసి ఇబ్బంది పడిపోతారు, సొసైటీ సర్వనాశనం అయిపోతుంది వీళ్ళు అనుకుంటే కనుక రాకెట్ ప్రయోగాల మీద ఎన్నో సినిమాలు వచ్చుంటాయి. ఆ సినిమాలను చూసేసిన ప్రేక్షకులు బయటకు వచ్చేసి రాకెట్ ప్రయోగాలు చేశారు కదా. అలాగే అరాచకాలు అరికట్టే వాటి మీద సినిమాలు చాలా వచ్చినాయి. ఆ సినిమాలు చూసిన ప్రేక్షకులు బయటకు వచ్చి అరాచకాలు అరికట్టే కంకణం కట్టుకుని తిరగరు కదా. సో లిమిట్ అనేది ఆడియన్స్ ఖచ్చితంగా తెలుసండి, ఒక విలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అనవసరంగా వీళ్ళే రాద్దకం చేస్తున్నారు. అసలు డబుల్ మీనింగ్ అనే విషయం మాట్లాడితే వీళ్ళు ప్రతిదీ డబుల్ మీనింగ్ ఫీల్ వస్తున్నారు. మన సెన్సార్కి వచ్చే ముందే ఏమేమి కట్ చేద్దాము, ఏమేమి తీసేద్దాము, మన దగ్గర ఉన్న కత్తులు కడాలు అన్నీ వేసుకుని వీళ్ళు సెన్సార్ ఆఫీస్కి వచ్చేస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి లేని దాన్ని కూడా వీళ్ళు డబుల్ మీనింగ్ ఫీలింగ్ కలగజేసుకుని అంతే డబుల్ మీనింగ్ యాంగిల్ వీళ్ళు చూస్తున్నారు. ప్రేక్షకులు చాలా లైట్ తీసుకుంటారండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక గుడి దగ్గరకు వచ్చి ఒక భక్తురాలు వచ్చి ఒక పూజని ఇంకొంచెం ప్రసాదం పెట్టండి అని అంటే ఏంటండి పెట్టేది అని ఫైనల్గా వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. ఏం పెట్టమంటారండి? అది పూజ ఎలా అవుతుంది? అది డబుల్ మీనింగ్. అది మీరు చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు అలా రాంగ్ యాంగిల్ ఆలోచన రాంగ్ యాంగిల్ అని ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, ఏంటంటే
సినిమా అనేదానికి సర్టిఫికేట్ రెఫ్యూజల్ అనే పదాన్ని తీసేయండి దయచేసి. అభ్యంతరాలు ఉంటే కట్స్ ఇవ్వండి, అవి ఆమోదించుకుంటారు. మీరు ఇచ్చిన సర్టిఫికేట్తో సినిమా రిలీజ్ చేసుకుంటారు. ఏవి చూడాలో ఏవి చూడకూడదు అనేది ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. అది మాత్రం చేయండి. తర్వాత ఏంటంటే సెన్సార్ వాళ్ళకి పరిధులు లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు కనుక వాళ్ళు కూడా దుందుడుకుగా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పై స్థాయిలోకి సినిమా వెళ్ళి సెన్సార్ పొందితే కింద స్థాయిలో ఎవరైతే ఆ సినిమాను స్క్రూటినీ చేశారో వాళ్ళకి కఠినంగా పనిష్మెంట్స్ ఉండాలి. ఉంటే వాళ్ళు అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి మిగతా వాళ్ళకి ఎవరికి రాకుండా ఉండాలని ఇది చాలా ముఖ్యమైన అంశము. ఒక రకంగా చూస్తే ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక పెద్ద సమస్య. ఈ రోజున సొసైటీలో ఇది ఒక పెద్ద పరిష్కరించుకోవాల్సిన సమస్య. ఈ విషయం గురించి మేము సినిమా తీసాము. ఇది వాళ్ళకి మాత్రం వేరే యాంగిల్లో కనిపించింది. నేను ఈ కథ అనుకున్న తర్వాత నేను ఎవరి దగ్గర ఈ సినిమా గురించి నేను టాపిక్ చేసిన ఈ సినిమాలో సెంట్రల్ ఐడియా చెప్పిన ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నాయి 4-5 ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో సెంట్రల్ ఐడియా ఏంటంటే ఫైనల్గా పెళ్లికి మొగుడు మాత్రమే కాదు కావాల్సింది, ఆ మొగుడు మగాడు అయి ఉండాలి అని ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి అనుకుని ఉంటుంది. అది సెంట్రల్ లైన్ అండి ఈ సినిమా. ఈ బేస్ మీద సినిమా తీసాము. వాళ్ళకి అభ్యంతరం ఇచ్చింది సార్. పెళ్లికి మొగుడు మాత్రమే కాదు కావాల్సింది, ఆ మొగుడు మగాడు అయి ఉండాలి. 6 ప్యాక్ ఉన్నవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. అది ఉందా ఇది ఉందా, క్వాలిఫికేషన్ ఏంటి, వీడి పర్సనల్ ఫిజిక్ ఏంటి, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని పెళ్లి చేస్తారు. ఫైనల్గా వాడు మగవాడు కాదు అనుకుంటే కనుక వాళ్ళతో ఆమె కాపురం చేయగలుగుతుందా? ఎవరైనా సొసైటీలో దీన్ని ఒప్పుకోగలుగుతారా? ఇది జరగదు కదా. ఒక రకంగా ఆడవాళ్ళు చాలా మంది సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు చెప్పుకోలేరు. ఇవి సమస్యలు వచ్చిన తర్వాత బయటపడిన తర్వాత అందరూ గగ్గోలు పెట్టేసి కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. దీన్ని ఎలా పరిష్కరించడం అనేది వేరే విషయం. ఇదొక ఇష్యూ అండి, ఇదొక సమస్య, చెప్పుకోలేని సమస్య. మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మొన్న ఒక 1 వీక్ 10 days బ్యాక్ బెంగళూరులో ఇన్సిడెంట్ జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి 3 రోజులు పెళ్ళైన తర్వాత 4వ రోజు నుంచి అబ్బాయి పత్తాలేడు. 5 months వరకు అమ్మాయి చూసి పొల్యూషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఏంటంటే వాడు మొగాడని ప్రూవ్ కాలేదంటే పత్తాలేడు, ఏమైపోయాడు తెలియదు. అమ్మాయి పొల్యూషన్కి ఎత్తిపెట్టి ఏమందంటే నా 45 లక్షలు ఫ్లాట్ రాసిస్తాను అతను కనుక నాకు సంతానం కలిగజేసే మనిషి ఉంటే ప్రూవ్ చేయగలుగుతాను. ఇలాంటి నంబర్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయండి, చాలా కేసులు జరుగుతున్నాయి. ఇది సెంట్రల్ ఐడియా అండి. ఓకే సార్, పరిష్కారం అంటే నేను ఒకటే చెప్తున్నానండి. అంటే సమస్య అనేది ఉంది. ఈ సమస్యని ఎవరు ఎలా పరిష్కరించాలో ఎవరు మానసిక స్థితిని బట్టి వాళ్ళకు ఉంటుంది సార్. మా సినిమాలు అంటే నేను ఫైనల్ ఒకటే చెప్పానండి, డైరెక్ట్గా సమస్యను పరిష్కరించే యాంగిల్లో చేస్తే పరిష్కారం అవుతుంది. అది నిజం కాకుండా అనుమానం యాంగిల్లో ప్రయత్నాలు చేస్తే అది వేరే చోటుకి తీసుకెళ్తుంది. ఓవరాల్గా అయితే కనుక చాలా విషయాలు అండర్స్టాండింగ్లోనే పోతాయి. వీటి గురించి తవ్వుకునే ప్రయత్నాలు చేయొద్దు అని నేను అట్లా చెప్పుకొచ్చాను. మిత్రులందరికీ నమస్కారం. కరీనా కత్రీనా మధ్యలో కమల్ హాసన్. ఇందాక డైరెక్టర్ గారు చాలా స్ట్రగుల్ చెప్పుకుంటూ వచ్చారు. తను హౌ హీ ఫేస్డ్ ఆల్ టఫ్నెస్ ఇన్ లైఫ్. అంటే ఈ సినిమా చేయడం ప్రతి ఒక్క సినిమాకు, ఒక చిన్న సినిమాలకి ఎస్పెషలీ ఇది ఒక చిన్న టెస్ట్ లాగే అనమాట. మనం సక్సెస్ అయ్యి ఎడిటింగ్ అయ్యి డబ్బింగ్ అయ్యి సెన్సార్ అయ్యి బయటికి రావడం చాలా పెద్ద విషయము. సో మొత్తానికి ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన సినిమా. ఈ ఫిలిం ఇట్స్ మోర్ లైక్ ఫన్ అండి. దీని సోల్ అంతా కామెడీనే ఉంటుంది. ఎక్కడ కానీ మెసేజ్ ఏదో ఇచ్చేసి అంటే దాంట్లో ఒక మెసేజ్ డెఫినెట్గా ఎవరికి సంబంధించినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా మీరు క్యారెక్టర్లన్నీ కూడా నవ్వించేటట్టు నవ్వుకుంటూ సరదాగా 2 hours సినిమా నడిచిపెట్టేట్టే ఉంటుందండి. ఎక్కడ ఎవరి మనోభావాలు కించపరిచేటట్టు ఎక్కడ ఉండదు సినిమా. అండ్ డైరెక్టర్ రత్న గారు చాలా అద్భుతంగా తీశారు. ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటట్టుగా ఆయన చాలా చాలా చక్కగా తీశారు. ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఈ చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. అందులో ఇందాకే చెప్పారు ఆయన, 2 హీరోస్ వద్దనుకున్నాక నేను కూడా చాలా స్టాండప్ కామెడీస్ అక్కడ రోల్స్ అవి ఇవి చేస్తుండేవాడిని. సో అది చూసి జస్ట్ కామెడీ లుక్ ఉంది మీకు అని చెప్పి నన్ను స్టోరీ విను శశాంక్ అని చెప్పి ఇన్వాల్వ్ చేశారు. నేను ఈ సినిమాలో లీడ్ అంటే ఏదో హీరో ఇదంతా కాదండి. చాలామంది అనుకుంటుంటారు హీరో ఈ సినిమాలో హీరో ఇట్స్ నాట్ అబౌట్ హీరో. సో స్టోరీ అండ్ కామెడీ పంచెస్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అంతా ఉన్నవే ఒక హీరో అని చెప్పొచ్చు. ఈ సినిమాకి మెయిన్ సోల్ అదే. సో నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మేము ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిట్ సూట్లో కానివ్వండి, డబ్బింగ్ వాళ్ళు కానివ్వండి, డైలాగ్స్ గుర్తుపెట్టుకొని మరీ అనుకుంటూ నవ్వుతుండేవాళ్ళు అనమాట. సో అది చిన్న పాజిటివ్ మోటివేషన్ ఇట్ సెల్ఫ్ సేస్ ఓకే, మనం కాసేపు ఎంటర్టైన్ చేయడానికి ఇందులో డెఫినెట్గా ఎంజాయ్ చేసేటట్టే ఉంది. అండ్ సినిమా అంటే మనకు తెలుసండి ఒక మీడియం, చాలా రకరకాల వాళ్లకు రకరకాల ఉద్దేశాలతో దే హ్యావ్ దేర్ ఓన్ క్రియేటివిటీ.
సో ఒక ఏదైనా సబ్జెక్టు ఒక సొసైటీలో ఇష్యూ కానివ్వండి, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ రకరకాల సినిమాలు ఉంటాయి. ఈ సినిమా ఏంటంటే ఒక అబ్బాయి, పెళ్లి కాని అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్న ఒక అమ్మాయి గురించి వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ గాట్, అలాగే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఎలా ఉండాలి అనేది, ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఆ అమ్మాయి యాంగిల్లో ఎలా ఉంటుంది అనేది మొత్తం చాలా తమాషాగా, ఎక్కడ ఆ సెన్సిటివ్ ఇష్యూస్ని తీసుకొని ఎలా ఉంటుంది అని సినిమాలో అలా మొత్తం సాగుతుంటుంది. అండ్ ప్రతి చోట చాలామంది నయింగ్ కానివ్వండి, చాలామంది చాలా వర్క్ చేశారు. వీ కెన్ సీ ఆన్ ద పోస్టర్స్. సో అది పెద్ద ప్రివిలేజ్ ఈ సినిమాకి. అండ్ లాట్ ఆఫ్ కామెడీ, మొత్తం కామెడీ యాంబియన్స్, ఒకటే కామెడీ మెసేజ్ అనమాట ఈ సినిమాలో. అండ్ డెఫినెట్గా యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ థ్యాంక్ యూ. వీఆర్ ప్లానింగ్ వెరీ సూన్ టు రిలీజ్ ద మూవీ. అండ్ చిన్న సినిమాలు కష్టాలు మామూలే, తప్పవు. దానికి ఒకటే ఒక మిత్రుడు దాన్ని ఒడ్డుకు ఈ సముద్రంలో, ఇండస్ట్రీ అనే సముద్రంలో చిన్న సినిమా అనేది చిన్న ఒక తెప్ప లాంటిది. దాన్ని సముద్రం ఒడ్డు దాటించాలంటే నన్ అదర్ దాన్ మీడియా అండి. మీడియా మిత్రులు లేకుంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు. కేవలం కళ మీద ఒక ప్రేమతో, అభిమానంతో కళాకారులు కానివ్వండి, లేకుంటే ఆర్టిస్టులు అన్ని మేము ఇక్కడ ఉన్న చేసిన వాళ్ళందరూ కూడా అప్కమింగ్. అందరికీ నమస్కారం. నా పేరు మమతా రాహుత్. బేసిక్లీ నేను కన్నడ అమ్మాయిని. దీనికి ముందు తెలుగులో పంచముఖి, జగన్నాయకుడు, కాలింగ్ బెల్, ఇలా కీచక అని సరదాగా సినిమాలు చేశాను. కత్రినా కరీనా మధ్యలో కమల్ హాసన్ కొద్దిగా నాకు స్పెషల్. ఎందుకంటే హాఫ్ స్క్రీన్ నేను చాలా ట్రెడిషనల్ అమ్మాయిని, అండ్ ఈ సినిమాలో నేను చాలా బోల్డ్గా, లైక్ ఆబ్వియస్లీ కత్రినా అంటే ముంబై కత్రినా ఎలా ఉంటుందో అలా ఏంటి ఈ సినిమాలో చూపించారు నన్ను. నేను ఇప్పుడే చెప్పాను, ఆఫ్ స్క్రీన్లో నేను చాలా ట్రెడిషన్ అని. ఇలా డ్రెస్ వేసుకొని అబ్బాయిలతో తిరగడం అదంతా లైక్ సినిమా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, కానీ అది తప్పు, అలా మాట్లాడకూడదు. సో దానివల్ల ఏమవుతుంది అనేది సినిమాలో ఒక షార్ట్ మెసేజ్ కూడా ఉంది. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింక్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. సో ఇది ఎలా ఇంజురీ అవుతుంది అని కొంతమంది సైంటిఫిక్గా చూపిస్తారు, కొంతమంది లాజిక్గా చూపిస్తారు. బట్ మన సినిమాలో మేము కామెడీగా చూపించాము. హోల్ అండ్ సోల్ కత్రినా కరీనా, ఇట్స్ కామెడీ సినిమా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ కత్రినా కరీనా సినిమా. సో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మై కో స్టార్ శశాంక్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈరోజు మన ప్రెస్ మీట్ వచ్చారు, సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సినిమా విషయానికి వస్తే మా డైరెక్టర్ గారు మొత్తం చెప్పేశారు. ఆయన నాకు 20 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు. ఎప్పటి నుంచో సినిమా చేద్దామని అనుకుంటున్నాము. సినిమా చెప్పిన లైన్ బాగా నచ్చింది. సినిమా కొన్ని ఇబ్బందుల వల్ల సినిమా మొత్తం కంప్లీట్ చేశాము, కానీ సెన్సార్ విషయంలో మాకు సార్ అన్నట్టు పగటిపూటే మాకు చుక్కలు చూపెట్టారు. కానీ ఈ సెన్సారు చాలా దారుణంగా ఉంది. కానీ ఇటువంటి ఇబ్బందులు ఎవరికి జరగొద్దు. మాకు సహకరించిన మా హీరోయిన్కి, మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్.